జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్లోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసిన ఆయన గతేడాది ఫిబ్రవరిలో బదిలీపై వరంగల్ జిల్లాకొచ్చారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అనే ఆరోపణలు డీటీసీ శ్రీనివాస్ పై ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, శీలా హనుమకొండ డీటీసీగా పనిచేస్తున్నటువంటి పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణతో హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలో ఆయన బంధువుల ఇండ్లలో కూడా సోదాలు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పుప్పాల శ్రీనివాస్ గత 2 ఏళ్లుగా హనుమకొండ డీటీసీగా పనిచేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించినటువంటి శ్రీనివాస్ మీద దాడులు జరగడానికి తెలంగాణ సంఘం అంతా కూడా తప్పుపడుతుంది. కావాలనే కక్షపూరితంగానే తన మీద ఈ ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారని చెప్పి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల ఖాళీ ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్లాట్లను, పేపర్లన్నీ కూడా పోలీసు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.